లోకంలో దొరికిన దాంతో తృప్తి పడేవారు కొందరు, ఇంతకు మించి దొరకదులే అని సర్దుకుపోయేవారు కొందరు, ఇంకా ఇంకా అంటూ వెర్రి పరుగులు తీసేవారు మరికొందరు. ప్రపంచంలో వెలకెట్టలేని సంపదలు రెండే రెండు. ఒకటి మనశ్శాంతి, రెండు సంతృప్తి. ఈ రెండు కలిగిన వ్యక్తి జీవితం ఆనందమయం. పశువుకి తిన్నది తృప్తి, మనిషికి ఉన్నది తృప్తి అని లోకోక్తి. తిన్నదాని తృప్తి భౌతికం, ఉన్నదానితో తృప్తి మానసికం. అది మనిషి మానసిక పరిణితిపై ఆధారపడి ఉంటుంది. తృప్తి కలిగిన మనిషి మనసులో ఆనందం, ఆలోచనల్లో ప్రశాంతత, ముఖంలో చెరగని చిరునవ్వు, పలకరింపులో ప్రేమ ప్రస్ఫుటమవుతాయి. మనిషికి ఏ ఏ విషయాల్లో తృప్తి చెందాలి, ఎందుకు కూడదు అనే వివేచన కావాలి. మనిషికి ముఖ్యంగా అర్థకామాల్లో తృప్తి ఉండాలి. ధర్మబద్ధంగా కష్టపడి సంపాదించిన ధనంతో, ధర్మపత్నితో లభించిన సంసారంతో సంతృష్టి చెందాలి. లేకపోతే అసంతృప్తి అడ్డదారులు తొక్కిస్తుంది, అనర్థాలకు దారి తీస్తుంది. తృప్తికర జీవితం గడపాలంటే జీవన సత్యాన్ని అవగాహన చేసుకోవాలి. గంగానదిలో జలం ఎంత ఉన్నా నీ దోసిలిలో గ్రహించినదే నీది. కుండలో కూడు ఎంత ఉన్నా నీ కడుపు నింపింది మాత్రమే నీది. కుండలో కూడు ఎంత ఉన్నా నీ కడుపు నింపింది మాత్రమే నీది. నీకు భూమి ఎంత ఉన్నా నీవు నిలిచిన స్థలం మాత్రమే నీది. లభించిన దాన్ని ఆనందంగా అనుభవిస్తూనే అవి ఏవి శాశ్వతం కాదు అనే వైరాగ్య భావన కలిగి ఉండాలి. అది లేనప్పుడు ఆశలకు, కోరికలకు అవధి ఉండదు. ఆనందం ఎండమావి అవుతుంది, తృష్ణ తీరదు, శాంతి ఉండదు. కొందరికి అనుకున్నది పొంది కోరికలు తీరితే తృప్తి, కొందరికి ఇతరుల అవసరాలు తీర్చి ఆనందం కలిగిస్తే తృప్తి. మౌలిక వనరులు అన్నీ ఉన్నా ఇంకా ఏదో కావాలని వెంపర్లాడడం ఎంత పొరపాటో, నిత్య సంగీతులు, దుష్టులు తృప్తి చెందిన వారిని సంతోషపరచాలని ఆరాటపడడం కూడా అంతే పొరపాటు. క్షుద్బాధను దాహార్తిని తీర్చి ఆర్తులను, విద్యాదానంతో జ్ఞానార్థులను, తర్పణలతో పితృదేవతలను, హవిస్సుతో దేవతలను, స్తుతులు భక్తి ప్రపత్తులతో భగవంతుణ్ణి తృప్తిపరచవచ్చు. క్షుద్బాధను దాహార్తిని తీర్చి ఆర్తులను, విద్యాదానంతో జ్ఞానార్థులను, తర్పణలతో పితృదేవతలను, హవిస్సులతో దేవతలను, స్తుతులు భక్తి ప్రపత్తులతో భగవంతుణ్ణి తృప్తిపరచవచ్చు. కానీ అవసరానికి అర్హతకు మించి ఆశపడే దురాశాపరుణ్ణి తృప్తిపరచడం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. ఒకసారి అజగరుడు అనే ముని ప్రహ్లాదుడితో లేదు అని ఎవరిని అడగను, రాదేమో అని చింతించను, లభించిన దాన్ని కాదనను, లేదనే ఖేదానికి గాని ఉందనే మోదానికి గాని లోను కాకుండా సదా ఆనందంగా ఉంటాను అంటాడు. అలా సంతుష్ట స్వభావాన్ని అలవాటు చేసుకున్న వారికి అసంతృప్తి అంటూ ఉండదు. ఉన్నదానితో తృప్తిపడి ఆనందంగా జీవించేవాడే నిజమైన ధనవంతుడు. అసంతృప్తి జీవితంలో మాధుర్యాన్ని తగ్గిస్తుంది. ఉండటానికి ఒక గూడు, ఆహార సముపార్జనకి సరిపడా పని, అనుకూలవతి అయిన ఇల్లాలు, ఒద్దిక గల పిల్లలు, మనసు విప్పి మాట్లాడుకునే నలుగురు స్నేహితులు, జ్ఞానానికి సత్కాలక్షేపానికి మంచి పుస్తకాలు, ఆత్మీయత పంచుకునే బంధువులను కలిగి ఉండడం కంటే మించిన జీవితం ఏముంటుంది అంటున్నారు శ్రీ కస్తూరి హనుమన్ నాగేంద్ర ప్రసాద్ గారు. జీవిత సత్యాన్ని క్లుప్తంగా చెప్పిన ఆయనకి నమస్సులు.